చూస్తున్నారు కదా, ఈ చెట్టు నుంచే నేను ఈ విత్తనాలు అనేవి తీసుకుంటున్నానండి. కొన్ని కాయలు అనమాట ఈ చెట్టుకి వదిలేసాను. సో అవి విత్తనాలుగా రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు అవి నేను వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన గార్డెన్లో వచ్చిన విత్తనాలతో నేను మొక్కలు అనేవి నాటుకోవడానికి విత్తనాలు సీడ్స్ తీసుకున్నానండి. ముదురు సీడ్స్ అనమాట ఇవి. సో ఇవి ఏ విధంగా నేను కలెక్ట్ చేసి నేను పెడుతున్నాను అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. సో మరి ఇంకేంటికంటే మన వీడియోలోకి వెళ్ళిపోదాము పదండి. సో ఇక్కడ నేను ఇవి విత్తనాలు నాటుకోవడానికి గోరుచిక్కుళ్ళు అండి. ఇవి మన గార్డెన్లో వచ్చిన మొక్క నుంచి నేను కలెక్ట్ చేసుకున్నాను. ఈ ముదురు చెట్టుకి వదిలేసానమాట ముదురుకాయలు. సో వీటి నుంచి నేను తీసి పెట్టుకుంటున్నాను. దీనికోసం ప్రత్యేకించి నేను సీడ్స్ కొనుక్కొచ్చి పెట్టడం అలా చేయటం లేదండి. అవి ఎక్కువ శాతం కూడా గోరుచిక్కుళ్ళు అనేవి రావన్నమాట. నిల్వ విత్తనాలు ఉన్న విత్తనం ప్రాపర్గా లేకపోయినా కూడా మనకి మొక్కలు అనేవి జర్మినేట్ అవ్వవు. సో నేను ఈ విధంగా మన చెట్టు నుంచి వచ్చిన కాయల నుంచి నేను కలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో చూడండి, విత్తనాలు ఈ విధంగా ముదిరి ఎండిపోలేదండి. సో బాగా ముదిరి ఉన్నాయన్నమాట. ఈ విత్తనాలు ఎండడానికి కరెక్ట్ దశలో ఉన్నాయన్నమాట. సో ఈ విత్తనాలు నేను ఈ విధంగా కలెక్ట్ చేసుకున్నాను. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. విత్తనాలు ఎంత చక్కగా ఉన్నాయి. ఇవి పూర్తిగా ప్రతి ఒక్కటి కూడా మనకి మొలకెత్తడం స్టార్ట్ అవుతుంది అనమాట. నేను ఇదివరకు పెట్టుకున్న చెట్లు కూడా ఇదే విధంగా నేను పెట్టుకున్నాను అనమాట. సో ఇది మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నేను విత్తనాలను తీసి ఈ మొక్కలు పెట్టుకోవడం జరుగుతుందనమాట. సో చూడండి, దానికోసం నేను మట్టి అనేది కుండీలో నేను కలెక్ట్ చేసుకున్నాను. ఏదైతే కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన మట్టి, ఆకుల నుంచి వచ్చింది, అలాగే ఎండుటాకుల నుంచి వచ్చిన మట్టి అంతా కూడా నేను సేకరించి ఇదిగోండి ఈ చిన్న టబ్లో పెట్టుకుంటున్నాను అనమాట. సీడ్స్ అనేవి ఇందులో నాటుకున్న తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇవి పెద్ద కుండీలోకి షిఫ్ట్ చేసుకుంటాను. సో మనకి ఒక 10 మొక్కలు అనేవి మనకి ఉంటే కనుక మన ఫ్యామిలీకి చక్కగా సరిపోతాయండి. ఒక పెద్ద ఫ్యామిలీ కూడా సరిపోతాయి. ఎందుకంటే ఒక్కొక్క చెట్టు మనకి బాగా వచ్చిందంటే దాన్ని బాగా కేర్ తీసుకున్నామంటే 1/2 kg వరకు కూడా ఇస్తుందన్నమాట. సో నాకు అదే విధంగా ఇచ్చిందండి. ఇదిగో దాని నుంచి వచ్చిన విత్తనాన్ని కలెక్ట్ చేసుకొని ఈ మట్టిలో నేను పెట్టుకుంటాను. దీనికి మనం వాటర్ ప్రాపర్గా ఇచ్చి మట్టి అనేది లూజ్గా ఉండి చెట్టు అనేది పడిపోకుండా అది పొడవుగా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఒక కర్ర లాంటిది మనం దానికి సపోర్ట్ ఇచ్చి గట్టిగా దాన్ని మనం కట్టినట్లయితే కనుక చెట్టు పడిపోకుండా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ప్రతి మొక్కని కూడా స్ట్రైట్గా వెళ్ళిన దాన్ని మనం వాలిపోకుండా కేర్ తీసుకున్నట్లయితే మొక్క అనేది మనకి ఎక్కువ కాయల్ని ఇస్తుందండి. దీనికి ఎవ్రీ వీక్ కూడా కొంచెం కిచెన్ వేస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇస్తూ ఉంటే చక్కగా మనకి మొక్కలు అనేవి బాగా వచ్చి ఈళ్ళు అనేది మనం ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేను విత్తనాలన్నీ కూడా ఇక్కడ వేసుకొని దీనిపైన ఒక లేయరు మట్టి అనేది వేసుకుంటున్నాను. సో అది ఎక్కువగా కాకుండా మరి కొంచెం తక్కువగానే మట్టి వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేసిన తర్వాత మనం దీనికి ఫుల్గా వాటరింగ్ చేసుకోవాలి. గోరుచిక్కుడు అనేది చాలా ఆరోగ్యకరమైనదండి. షుగర్ పేషెంట్లకి చక్కగా షుగర్ అనేది కంట్రోల్లో ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా టెర్రస్ గార్డెన్లో ఉపయోగించుకోవడం ఇది చాలా మంచిదండి. సో ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో వచ్చిన గోరుచిక్కుళ్ళని ఈ విధంగా విత్తనాలు మనం బయట కొనకుండా ఇలా చక్కగా నాటుకోండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దాని అంతవరకు బాయ్ బాయ్.